ట్రేడింగ్లో లాస్ కన్నా రిగ్రెట్ ఎక్కువ హర్ట్ చేస్తుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? మనం ట్రేడ్ లాస్ అయినప్పుడు ఎందుకంత హెవీగా ఫీల్ అవుతామో? అమౌంట్ పెద్ద కాదు, కానీ ఆ ఫీలింగ్ నేను తప్పు చేశా అని అది ఎక్కువ హర్ట్ చేస్తుంది. నేను కూడా చాలాసార్లు స్క్రీన్ ముందు కూర్చుని చార్ట్ చూస్తూ ఇంకా కొంచెం వెయిట్ చేసేంట్లు బాగుండేది అని రిగ్రెట్ అయ్యా. ఒక ట్రేడ్ లాస్ అయ్యాక మనం ట్రేడ్ని కాదు, మన డిసిజన్ని డౌట్ చేస్తాం. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లేదా రివర్స్గా ప్రూవ్ చేయాలి అని హరి అయిపోతాం. రెండు సిచ్యువేషన్స్లో కూడా మనం మిస్టేక్స్ చేస్తాం. స్లోగా అర్థమైంది, ట్రేడింగ్ అంటే మార్కెట్ గురించి కాదు, మన బిహేవియర్ గురించి. మనం కామ్గా ఉంటే సింపుల్ సెటప్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనం టెన్షన్లో ఉంటే బెస్ట్ ఆపర్చునిటీ కూడా మిస్ అయిపోతాం. లైఫ్లో కూడా అలానే కదా, మనం రష్ అయితే మిస్టేక్స్, మనం కామ్గా ఉంటే క్లారిటీ. సో నేనిప్పుడు ఒకటే ట్రై చేస్తున్నా, పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం కాదు, కరెక్ట్ మైండ్ సెట్ కోసం. ఎందుకంటే మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. మీరు కూడా ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఒక స్టెప్ బ్యాక్ తీసుకోండి. మీరు ఎలోన్ కాదు, ప్రతి ట్రేడర్ ఈ ఫేజ్లో నుండి వెళ్తాడు. డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరు కంటిన్యూ చేస్తారు, ఎవరు స్టాప్ అవుతారో. మీరు స్టాప్ అవ్వకండి. స్లోగా అయినా పర్లేదు, కానీ ఫార్వర్డ్ మూవ్ అవ్వండి. మన జర్నీ స్లోగా అయినా స్ట్రాంగ్గా ఉండాలి.